హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భీమవరం సరదాలు. దేవీ నవరాత్రులు రెండో రోజుకి స్వాగతం. మొదటి రోజు పూజ విధానం ఆల్రెడీ మీరు చూస్తారు కదా. అమ్మవారి రెండవ అవతారమైన గాయత్రీదేవి పూజ విధానంతో పాటు ప్రసాదాలు కూడా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఈ 9 రోజులు అమ్మవారికి 9 రకాల ప్రసాదాలు నైవేద్యంగా పెడతారు. ఈ ప్రసాదాలకి చాలా విశిష్టత ఉంటుంది. ఈ ప్రసాదాలన్నీ చాలా నిష్ఠతో తయారు చేసుకోవాలండోయ్. నిన్న మొదటి రోజు కాబట్టి ముందుగా పాలు పొంగించి క్షీరన్నం కట్టె పొంగలి తయారు చేసుకున్నాం. రెండో రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహారని ప్రసాదంగా చేస్తున్నాం. నేను 1 కేజీ బియ్యానికి పులిహార చేస్తున్నానండి. 1 కేజీ బియ్యానికి 100 గ్రాముల చింతపండు పడుతుంది. మీరు తినే పులుపుని బట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. మనం ముందుగా నీళ్ళల్లో చింతపండుని నానబెట్టి గుజ్జుగా తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి దాంట్లోకి చింతపండు గుజ్జును వేసి బాగా చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులోకి చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఒక 10 నుంచి 15 పచ్చిమిర్చిని ఘాటులుగా పెట్టుకుని వేసుకోండి. దీంట్లోనే కొంచెం పసుపు వేసుకుని ఎప్పుడైతే చిక్కగా అవుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నాకు ఈ చింతపండు దగ్గరగా రావడానికి ఒక 20 నిమిషాలు టైం పట్టిందండి. ఇది వేడి మీద ఉన్నప్పుడే 1 స్పూన్ ఆవు పిండి, 1/2 స్పూన్ మెంతి పొడి వేసుకోండి. ఈ ఆవు పిండి వల్ల పులిహారకి చాలా టేస్ట్ వస్తుందండోయ్. చింతపండు అయ్యేలోపు 1 కేజీ రైస్ని ఉడికించి పెట్టుకోండి. తర్వాత ఈ అన్నాన్ని ఒక వెడల్పు బేసన్లోకి తీసేసుకోండి. కొంచెం పెద్దది తీసుకోండి, కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఈ అన్నంలోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్, దాంట్లోకి 1 స్పూన్ పసుపు, 2 కలిపి అన్నంలో మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేయడం వల్ల పులిహారకి మంచి కలర్ వస్తుందండోయ్. తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జుని అన్నానికి బాగా పట్టించి ఒక 15 నిమిషాలు అలా పక్కన పెట్టుకోండి. ఎందుకంటే అన్నానికి బాగా పులుపు పడుతుందండోయ్. ఒక మూకుడి తీసుకుని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక వేరుశనగ గుళ్ళు వేసుకోండి. వేరుశనగ గుళ్ళు బాగా వేగాక అన్నంలో వేసేసుకోండి. ఇప్పుడు ఇంకా తాలింపు వేసేసుకోవడమే. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, జీడిపప్పు వేసి దోరగా వేపుకోండి. ఇవి వేగిన తర్వాత దీంట్లోకి చిటికెడు ఇంగువ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత ఈ తాలింపుని అన్నంలో వేసి బాగా కలుపుకోండి. ఇది గరిటెతో కన్నా చేతితో కలిపితే ఇంకా బాగా కలుస్తుందండోయ్. తర్వాత గార్నిషింగ్ కోసం క్యారెట్ తురుము, కొత్తిమీర కూడా వేసేసుకోండి. అంతేనండోయ్, గాయత్రీదేవికి ఎంతో ఇష్టమైన పులిహార రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ ప్రసాదం తీసుకుని పూజ స్టార్ట్ చేసేయడమే. ఇంకా ముందుగా పీఠం దగ్గర వాడిపోయిన పువ్వులన్నీ తీసేసి అక్కడంతా శుభ్రం చేసుకోండి. పీఠాన్ని మాత్రం కదపకండి, ఎందుకంటే అమ్మవారికి ఒక్కసారి పీఠం పెట్టినప్పుడు 9 రోజులు పూర్తయ్యే వరకు కదపకూడదు. గాయత్రీదేవికి ఉప్పు దీపం అంటే చాలా ఇష్టం. ముందుగా ఒక ప్లేట్లో ఉప్పు వేసి దాని మీద పసుపు కుంకం వేసి దీపపు కుందు పెట్టండి. ఇలా మేము 5 దీపాలని చేసుకున్నామండి. గాయత్రీదేవికి ఎంతో ఇష్టమైన జపమాలను కూడా పెట్టి పూజను మొదలు పెట్టేశాం. యథావిధిగా దీపారాధనతో మొదలు పెట్టుకుని ప్రథమ పూజ అందుకునే విఘ్నేశ్వర పూజ కూడా మొదలు పెట్టుకున్నాం.
పూజ అవ్వగానే గాయత్రీదేవి అష్టోత్తరం చదువుతూ కుంకుమ పూజ చేసుకున్నాం. ఈ గాయత్రీదేవి అష్టోత్తరం చదువుకున్నా విన్నా మనకి ఎన్ని బాధలున్నా కష్టాలున్నా ఈ మంత్ర పఠనం వల్ల చాలా పుణ్యం లభిస్తుంది. ఈ గాయత్రి మంత్రం చాలా శక్తివంతమైంది. దేవతలు అందరూ ఈ మంత్రాన్ని కూడా ఎక్కువగా స్మరిస్తారు. అటువంటి మంత్రంతో ఈ పూజ చేస్తున్నాం. ఆ పూజ ఎలా సాగిందో మీరు కూడా చూసేయండి. ఇంకా మనం చేసుకున్న ప్రసాదాలు నైవేద్యంగా చూపించి హారతి ఇచ్చేసుకున్నామండి. ఇంకా 2వ రోజు పూజ పూర్తయిపోయిందండోయ్. 3వ రోజు పూజ కోసం రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. వెళ్ళే ముందు కోసంత లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.